నమస్కారం. ఈరోజు అన్హర్డ్ స్టోరీస్ విత్ పవన్లో కొత్త ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తున్నాం. సో మనకి తెలంగాణలో ముఖ్యంగా యాదాద్రి అంటే గుర్తుకొచ్చేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అంతే ప్రాముఖ్యతతో ఈ మధ్యన రీసెంట్గా స్వర్ణగిరి అని కొత్త వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడం జరిగింది. దీన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తున్నారు. సో ఈరోజు మేము అక్కడ పొద్దున్న వచ్చి మొత్తం టెంపుల్లో ఉన్న విశేషాలు, ఆలయ ధర్మకర్తలతో మాట్లాడి ఈ టెంపుల్ తాలూకా మెయిన్ ఎలా కట్టారు, ట్రస్ట్ మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మేము ఇవాళ అన్హర్డ్ స్టోరీస్లోని ఒక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. సో ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది మన ఛానల్కి. స్వర్ణగిరి తాలూకా మెంబర్, ది మెయిన్ పిల్లర్ బిహైండ్ ద స్వర్ణగిరి టెంపుల్, మన్నెపల్లిలోని వన్ ఆఫ్ ది ట్రస్టీ మెంబర్ గోపి గారు. ఈరోజు మన అవకాశం, మన అదృష్టం, అజయ్ శ్రీమన్నారాయణ ఆశీస్సులతోని ఈరోజు మన యొక్క ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మెయిన్గా ద ఫోకస్ ఏంటంటే ఈ టెంపుల్ని కష్టం, అతను ఎంత కష్టపడ్డారు ఫ్యామిలీ మెంబర్స్, అసలు దీనికి కారణం ఏంటి, అంత డీటెయిల్గా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ముందుగా గోపి గారు, చాలా సంతోషం అండి, నమస్కారం మీరు ఇవాళ వచ్చినందుకు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. సో మా రియల్గా చాలా థ్యాంక్ యూ అండి, ఇవాళ మాకు ఒక అవకాశం ఇచ్చి మా టీంకి చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం ఇది. ఎందుకంటే మీరు ఇప్పటికొచ్చి నాకు తెలిసి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించింది, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళదు. అది మా అదృష్టం నిజంగా, రియల్గానే మా మాట మన్నించి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో బేసికల్గా క్లుప్తంగా చెప్పాలంటే మీరు స్మాల్ డీటెయిల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యువర్ థింగ్స్. నమస్తే అండి, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మన స్వర్ణగిరి టెంపుల్ యాదాద్రి జిల్లాలో ఉన్నామండి. స్వర్ణగిరి టెంపుల్ మానేపల్లి హిల్స్, భువనగిరి. సో ఈ క్షేత్రం పేరు వచ్చేసి యాదాద్రి తిరుమల దేవస్థానము. సో భక్తులందరికీ వెంకన్న స్వామి దర్శనం కోసము ఈ దేవస్థానం నిర్మాణం చేయడం జరిగిందండి. సో గత దాదాపు 7 సంవత్సరాల పైనుంచి నిర్మాణం జరుగుతుంది. సో దేవస్థానం నిర్మాణప్పుడే చాలామంది భక్తులు రావడము, తెలుసుకోవడము, ఏంటి అని చూడడము. సో చాలామందికి ఆ క్యూరియాసిటీ అనేది ఉండేది. సో అట్ లాస్ట్ మొన్న మార్చి 6వ తారీఖు నాడు స్వామీజీ గారి చేతుల పైనగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో జరిగిన రోజు నుంచి భక్తుల రద్దీ చక్కగా ఉంది. రోజు 1000 మంది దర్శనాలకు వస్తున్నారు. సో వచ్చిన భక్తులకు కూడా అన్ని సదుపాయాలు ఎంతవరకు కేటాయించాలో అన్నీ కేటాయిస్తూ వస్తున్నాము. సో ఇవాళ కూడా ఆదివారం నాడు దాదాపు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 20,000 మంది ప్రజల దర్శనం చేసుకున్నారు ఈ మధ్యాహ్నం వరకే. సో సాయంత్రం వరకు దాదాపు 1,00,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో క్షేత్రానికి వస్తే అండి, మొత్తం క్షేత్రము 22 ఎకరాల పైబడిలో ఉంది. సో ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. దీని ఎంట్రన్స్ మెయిన్ రోడ్ నుంచి ద్వారం సపరేట్గా ఉంది. సో ఈ క్షేత్రంలో ముఖ్యంగా స్వామివార్లు, అమ్మవార్లు అండి. వెంకటేశ్వర స్వామి గారు, అలానే లక్ష్మీమాత, ఆండలమ్మ మాత. సో మెయిన్. సో మహామండపంలో స్వామివారు, అమ్మవార్లతో పాటు మదన గోపాల కృష్ణుడు, అదేవిధంగా రామానుజుల వారి సన్నది కూడా ఉంటుందండి. అయితే నార్మల్గా మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటాము, రూమ్ డెకరేట్ చేసుకుంటాం. సో మనకు బెస్ట్గా ఉండాలని వి ట్రై టు డూ ద బెస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్. అదేవిధంగా అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు ఆయనకు చేసినప్పుడు తప్పకుండా అది బెస్ట్ చేయాలనే ఆలోచనతోనే మొత్తం మా కుటుంబం, మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్, మా ఫౌండేషన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకు తోచిన కృషి చేయడంతో ఈ ఆల్మోస్ట్ 7 years అన్నీ విడిచేసి దేవస్థానం నిర్మాణం పైనే అందరూ ఫోకస్ చేసి చేయడం జరిగింది. అండ్ అట్ లాస్ట్ వీఆర్ వెరీ హ్యాపీ. మా అమ్మ నాన్న సంకల్పము, వాళ్ళ కోరిక, వీఆర్ ఫీల్ బ్లెస్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మానేపల్లి ఫ్యామిలీ. క్షేత్రానికి వస్తే 22 ఎకరాలు అండి పూర్తి క్షేత్రము.
సో మొదటిగా స్వామివారి పాదాల నుంచి స్టార్ట్ అవుతుందండి. స్వామివారి పాదాలు, దాని తర్వాత వైకుంఠ ద్వారం మెట్లు ఉంటాయి. సో దాదాపు 108 మెట్లు ఉన్నాయి. ఈ వైకుంఠ ద్వారంలో వెళుతుంటే అటువైపు మనకు దశావతార మండపాలు ఉంటాయి. సో మొత్తం 10 మండపాలు వైకుంఠ ద్వారంలో. సో కింది నుంచి ప్రతి ఒక్క మండపంలో ఒక అవతారం ఉంటుంది స్వామివారిది. సో దశావతార మండపాలు. అది వచ్చినాక పైకి వస్తే గరుడ వారు ఉంటారు. సో అందరిని ఆహ్వానిస్తూ వెల్కమ్ చేస్తూ సో గరుడ వాళ్ళు ఉంటారు. సో దాని పక్కకే స్వామివారి చక్ర స్నానంలో కోనేరు అండి. సో ఈ కోనేరు కూడా ఒక స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా కోనేరు ఇప్పుడు వచ్చే దేవస్థానంలో అంత పెద్ద సైజు, అంత కంఫర్ట్ జోన్తో ఉండదు. ఇక్కడ కోనేరు చక్కగా డిజైన్ చేయబడింది 2 వరుసలుగా, అంటే కింది వరుస పై వరుస. అంటే ఒకే సమయంలో ఎక్కువ మంది భక్తులు స్వామివారి చక్ర స్నానాలు కానివ్వండి, స్వామివారికి సంబంధించిన సేవలు చూడడానికి ఈ కోనేరు కేవలం స్వామివారికి సంబంధించిన సేవలకు మాత్రమే ఉంటుంది, స్వామివారికి సంబంధించిన దాంట్లో. సో ఈ కోనేరు కూడా చక్కగా డిజైన్ చేయబడినది. ఈ కోనేరు మధ్యలో జలనారాయణుడు ఉన్నారు. సో ఈ జలనారాయణుడు అనకంటే చాలా మందికి తెలీదు. సో నార్మల్గా నేపాల్లో ఉంది మనకు మొదటి విగ్రహము. దాని తర్వాత మన భారతదేశంలో స్వర్ణగిరి టెంపుల్లో ఉంది. సో మధ్యలో కోనేరు మధ్యలో జలనారాయణుడు ఉంటారు. స్వామివారు పై వైపు ఆకాశం వైపు సూర్యుడి వైపు చూస్తూ ఉంటారు నీళ్ళ మధ్యలో. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ స్పెషాలిటీ ఆఫ్ ద కోనేరు అని చెప్పవచ్చు. సో ఈ కోనేరు పక్కకి వస్తే గంట మండపం అండి. సో ఈ గంట మండపం ప్రత్యేకత ఏంటంటే, నార్మల్గా గంట చూస్తాము, కానీ ఈ గంట తూకు వచ్చేసి వెయిట్ 1.7 టన్స్. 1.7 tons. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పుకోవచ్చు. సో అది మేము ప్లాన్ చేసినప్పుడు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అండి. కానీ రామ్ మందిరంలో 2.5 టన్స్ పైది గంట పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పవచ్చు. సో చాలా చక్కగా దీన్ని ఆల్మోస్ట్ ఒక 3 years కష్టపడి డిజైన్ చేయడం జరిగింది ఆ గంట. సో కంచు గంట. సో దాదాపు అది కూడా ఒక మంచి ఒక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు, బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్. మనసులో కోరిక స్వామివారికి తెలియజేయాలనుకుంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ టెలింగ్ ఇట్ అండి. సో ఈ గంట మండపం పక్కకే హనుమాన్ మండపం ఉంటుందండి. సో ఈ హనుమాన్ మండపంలో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు భంగిమ. సో స్వామివారు ఆనందంతో ఆంజనేయ స్వామి గారు, హనుమాన్ మండపం స్వామివారు. సో దాదాపు 27 అడుగుల పైన స్వామివారు ఉంటారు, 27 అడుగులు. అండ్ ఏకశిల బ్లాక్ స్టోన్తో. అండ్ కింద స్వామివారు ఉండేది రథం పైన ఉంటారు, హంపి రథం. సో హంపి రథం కాన్సెప్ట్లో కాపీ చేసి చేయడం పడింది మొత్తం స్టోన్తో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కింగ్ ఆఫ్ పీస్ అని చెప్పవచ్చు, మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. ఇంచుమించు మొత్తం మండపం 100 feet పైన ఉంటుంది మొత్తం మండపము. ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఆంజనేయ స్వామి భంగిమ కూడా ఒక స్పెషల్ భంగిమ. అంటే నార్మల్గా ఆంజనేయ స్వామి రూపము అలాంటి భంగిమ ఎక్కడ చూసి ఉండము. దట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ వన్ ఆఫ్ ద ఓన్లీ వన్ అని చెప్పవచ్చు ఎంటైర్ వరల్డ్లో. సో నవ్వుతూ వచ్చిన భక్తులందరికీ ఒక ఆనందంగా చూడగానే మనసులో ఒక ఆనందం విధంగా ఉంటారు స్వామివారు. సో దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇదని చెప్పవచ్చు. దాని తర్వాత దేవస్థానం మాడవీధులు అండి. సో 4 వైపులు కూడా మాడవీధులు, 4 గోపురాలు. అంటే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, ప్రతి ఊరేగింపు కూడా దేవస్థానం చక్కగా 4 వైపుల్లో మాడవీధుల్లో జరుగుతుంది. సో దాని తర్వాత దేవస్థానంలో మహామండపము. సో మహామండపంలో ఇందాక చెప్పినట్టుగా స్వామివారు, అమ్మవార్లు, అదే విధంగా మదన గోపాల కృష్ణుడు అండి. సో ఈ మదన గోపాల కృష్ణుడు కూడా ఇట్స్ సంథింగ్ వెరీ మచ్ యూనిక్ అండి. సో కృష్ణుడు అవతారం దాదాపు 10 చేతులతో ఉంటారు. సో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ఎ యూనిక్ వే ఆఫ్ చెప్పవచ్చు. ఇట్స్ నాట్ ఎ జనరల్ వే. మదన గోపాల కృష్ణుడు వెరీ వెరీ నైస్లీ మేడ్ అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సింది మదన గోపాల కృష్ణుని. సో దాని తర్వాత రామానుజ వారి సన్నిధి అండి. లోపల దేవస్థానం లోపల ప్రాకార మండపాలు ఉన్నాయండి. సో భక్తుల విధంగా స్వామివారికి సంబంధించిన సేవలు అన్నీ జరిగే విధంగా ప్రాకార మండపాలు ఉన్నాయి. సో ఈ దేవస్థానం లోపల ఈ ప్రాకార మండపంలో వాహనాలు కానివ్వండి, స్వామివారికి వాడే అద్దాల మండపము, బంగారు బాయి, ఇవన్నీ కూడా మన హోమశాల, ఇవన్నీ కూడా మనకు లోపల ప్రాకార మండపంలో ఉన్నాయి. ఈ ప్రాకార మండపం దాటిన తర్వాత మాడవీధికి అటువైపు రథశాల ఉంది. దాదాపు రథము కూడా 30 feet పైన చెక్క రథము. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టేక్ వుడ్తో తయారు చేయబడింది. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 years కష్టపడి చేస్తారు కూడా రథం. సో రథశాల ఉంది సార్ రథ కొరకు. సో దట్స్ వన్ ఆఫ్ ఎ డెడికేటెడ్ ప్లేస్ ఫర్ రథము. అండ్ దానికి ముందే స్వామివారి నిత్య కళ్యాణం కోసము స్వామివారి కళ్యాణ మండపం నిర్మాణం చేయబడింది. సో ఈ కళ్యాణ మండపం అని కూడా స్పెషాలిటీ ఏంటంటే, ఒకేసారి దాదాపు 500-600 మంది జంటలు కూర్చొని కళ్యాణం చేసుకోవచ్చు. సో స్వామివారి నిత్య కళ్యాణం ఉంటుంది. ఈ 10వ తారీఖు నుంచి స్వామివారి కళ్యాణాలు స్టార్ట్ అవుతాయి. సో నిత్య కళ్యాణం ఉంటుంది. సో దాదాపు 500 నుంచి 600 మంది జంటలు చక్కగా కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకోవచ్చు. ఈ కళ్యాణ
కళ్యాణ మండపంలో కింది వైపు అన్నదాన సత్రం ఉందండి. సావిత్రమ్మ డైనింగ్ హాల్ అంటారు. సో నిత్యంగా ఎంతవరకు దేవస్థానం చేయగలిగిందో అంతమందికి నిత్య అన్నదానం ఉంటుంది. సో ఎవ్రీడే మధ్యాహ్నము. సో దట్స్ వన్ ఆఫ్ ఇదని చెప్పవచ్చు. దీని తర్వాత వీ హ్యావ్ ఏ యాగశాల, ఇంకోవైపు కళ్యాణ కట్టు రాబోతుంది, గోశాల ఉంది. సో ఎంతవరకు స్వామివారికి చేయగలిగిన సేవలు కరెక్ట్గా చేస్తున్న భక్తులందరికీ అన్ని సదుపాయాలు అంటే తిరుమలలో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఇవ్వాలన్న కోరికతో చేస్తున్నాం. మీరు చెప్పిన ఇప్పుడు లిస్ట్ అంతా చూస్తుంటే ఐ ఫీల్ ద రెప్లికా ఆఫ్ తిరుమల యాక్చువల్లీ మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ అండి, మన తెలంగాణ ప్రజలు అందరూ కూడా చాలా అదృష్టవంతులు స్వామివారు ఇక్కడికి రావడము. సో ఇట్స్ వన్ ఆఫ్ ఎ బ్లెస్డ్ అని చెప్పవచ్చు. సో స్వామివారికి ఎటువంటి ఇది లేకుండా ఆయన జరగాల్సిన సేవలు కరెక్ట్గా నిత్యంగా జరిగే విధంగా అర్చకులను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 27 మంది అర్చకుల కుటుంబాలు ఇక్కడ ఉంటాయండి. సో వాళ్ళకు సంబంధించిన అగ్రహారం ఏర్పాటు చేయబడింది. సో నిత్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం 5 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 9 గంటల వరకు స్వామివారి సేవలు జరుగుతూ ఉంటాయి. సో వీక్ డేస్లో మధ్యలో 3 hours బ్రేక్ ఉంటుంది. సో వీకెండ్స్లో మాత్రం కేవలం 1 hour బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన భక్తులందరికీ దర్శనం ఉండాలి కాబట్టి చేయడం జరుగుతుంది. అండ్ అందరూ ఎదురు చూసే లడ్డు. సో ఇక్కడ స్వర్ణగిరి లడ్డు కూడా వన్ ఆఫ్ ఎ స్పెషల్ లడ్డు అని చెప్పవచ్చు. సో దిస్ రియల్లీ చాలా మంది భక్తులు లడ్డు పైన ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. సో ఎంత చేసినా తక్కువే, రోజు ఎన్ని వేలు చేసినా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని వేలు చేసినా భక్తులకు సరిపోవట్లేదు. సో వీ గోయింగ్ టు స్టార్ట్ అప్ ద లడ్డు కోర్టు కూడా కొంచెం పెద్దగా చేసి ఎక్కువ రద్దీ అందరికి లడ్డు అందరికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బేసికల్గా అంటే ఈ టెంపుల్ గురించి మనం ఎస్పెషల్గా మాట్లాడితే ఇది బేసికలీ పార్ట్ ఆఫ్ మనేపల్లి చారిటబుల్ ట్రస్ట్ అండి. యా అండి. సో నార్మల్గా దేవస్థాన నిర్మాణం అంటే సో చాలామంది అసలు నిజం చెప్పాలంటే ఈ జీవితంలో నాకు ఇలాంటి అదృష్టం ఉంటుంది ఈ నిర్మాణంలో పాల్గొనడానికని నేను అనుకోలేదు. సో మా అమ్మ నాన్న ఒక సంకల్పము. సో నాన్నగారి మనసులో అమ్మగారి మనసులో ఎప్పటి నుంచి ఒక దేవాలయం చేయాలని ఉండేది. సో తప్పకుండా మేము కూడా ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకొని సో ఈ ద బెస్ట్ ఒక ఆల్మోస్ట్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే సమయం. సో ఇవాళ రోజుల్లో సమయం కేటాయించి చేయడం అనేది బిగ్గెస్ట్ అసెట్ అండ్ అనేది టైం ఈ రోజు కరెక్ట్. సో ఆల్మోస్ట్ 9 years ఆఫ్ ప్రాజెక్ట్, 7 years నుంచి కంటిన్యూస్గా వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ అండ్ అట్ లాస్ట్ వీఆర్ వెరీ హ్యాపీ. సో వచ్చిన భక్తులకు ఆనందం చూస్తే అదే చాలు. నాకు తెలిసి అది మీకు స్వామివారి చేయించుకున్నారు మీ చేత, నేను అనుకుంటున్నాను ఎస్పెషల్గా. సో ఈ చారిటబుల్ ట్రస్ట్ నేను అబ్జర్వ్ చేశాను అంటే నేను కొంచెం రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి యూ డూ 4 things basically. ఒకటి టెంపుల్ రిలీజియస్ యాక్టివిటీ అండ్ దెర్ ఇస్ ఎ పూర్ హెల్త్ బేసికలీ అండ్ దెర్ ఈస్ ఎడ్యుకేషన్ ఐ బిలీవ్ మేబీ. సో బేసిక్గా 3 ట్రస్ట్లు ఉన్నాయండి. శ్రీవారి ఆరోగ్య విద్య ఆరోగ్య అన్నపూర్ణ ట్రస్ట్ అండి. సో ఈ ట్రస్ట్ యాక్టివిటీలో అన్నప్రసాదం కానివ్వండి, హెల్త్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ జరగడం జరుగుతుంది. ఇంకో ట్రస్ట్ వచ్చి శ్రీవారి సేవా ట్రస్ట్ అండి. సో స్వామివారి సేవలు ఎల్లప్పుడూ ఇబ్బంది లేకుండా జరగడానికి శ్రీవారి సేవా ట్రస్ట్ అని ఓపెన్ చేయడం జరిగింది. సో స్వామివారి జరగాల్సిన కళ్యాణాలు కానివ్వండి, సేవలు కానివ్వండి అన్నీ కూడా ఈ ట్రస్ట్ ద్వారా జరగడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యంగా జరిగే విధంగా. అండ్ మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద టెంపుల్ ఈస్ టేకన్ బై మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ అండి. సో ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ బై ద మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ స్వామివారికి సంబంధించిన సర్వీసెస్. ఓకే. సో బేసికలీ అంటే ద ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటైర్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ బై ద ట్రస్ట్ మెజారిటీ ఆఫ్ ది థింగ్స్. ఎక్స్పెన్సెస్ ఆర్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ప్లాన్. సో దేవుడు ఇచ్చిన ప్రకారంగా ఎంతవరకు చేయగలిగానో అంతవరకు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో అయినా శక్తి ఇవ్వాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఒకటి ముఖ్యంగా చూసేది ఏంటంటే స్వామివారి జరిగే సేవల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరగాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళడము. అది ఆయనకు ఎటువంటి లోటు లేకుండా ఆయనకు నిత్యంగా జరగాల్సిన సేవలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. సో ఈ గుడి గురించి ఎస్పెషల్గా మనం మాట్లాడుకుంటే దీని ఆర్కిటెక్చర్ ఎవరు చేసేస్తారు? దేవస్థానంలో గొప్పతనం ఏంటంటే ఒకటి పద్ధతి పాటించడం, వాస్తు ఏది ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఆగమశాస్త్రం ప్రకారంగా. అండ్ దీన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది ఒక స్థపతి గారే చేయగలుగుతారు.
సో దేవస్థానంలో ప్రముఖ స్థపతి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రసాద్ గారు అండి, ప్రసాద్ స్థపతి గారు. సో హీ రియల్లీ వర్క్డ్ వెరీ హార్డ్. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ద బెస్ట్ అవుట్పుట్ చేయాలి అనే విధంగా తను సజెస్ట్ చేయడము, చాలా ఓపిక్గా దాన్ని మనకు తెలియజేయడం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది మనకు కొత్తగా. అవునండి. సో ప్రతిదీ మాకు తెలియజేయడం, ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఇలా చేస్తే గుడ్, ఇది జనరల్గా ఉంటుంది, దీన్ని కొంచెం మనం విడిగా చేయాలి, వేరే విధంగా చూపించాలంటే ఈ విధంగా చేయాలని ఈ వర్క్ డే అండ్ నైట్ అని చెప్పి ఆల్మోస్ట్ చాలా మంది 20 మంది పైన స్థపతి టీమ్స్ ఉన్నారండి. 21 ప్రసాద్ స్థపతి గారు మెయిన్, ఆయన ద్వారంలోనే మొత్తం అన్ని కూడా జరిగాయి. కమింగ్ టు ద ఐడల్, ద మెయిన్ డైటీ, ఎస్, అసలు చూస్తే మాకు ఒక ఒళ్ళు పొలకరించింది అండి. టు బి అంటే నాకు అంత పెద్ద విగ్రహం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇట్ వాస్ మేబీ అతనికి అది ఉండాలి. నాకు తెలిసి శ్రీకంఠేశ్వరం అంటే ఆ నిలువెత్తు విగ్రహం ఉండి అంత గోల్డ్ గట్ట ఉంటేనే దాని తనివి తీరదు మనకి ఎంత చూసినా సరేను. ఇది ఎక్కడ చేయించారు సార్? దేవస్థానంలో అన్ని విగ్రహాలు కూడా తిరుపతి నుంచే అండి. మొత్తం బేసిక్గా అన్ని విగ్రహాలు కూడా సెంటిమెంటల్లీ అక్కడి నుంచే మేము చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే స్వామివారి రూపం కూడా అంత పెద్దగా మేము ప్లాన్ చేయలేదు. అయినంత లైన్ని ఆ సైజ్లో మాకు రావడము. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నార్మల్గా దేవస్థానంలో ప్రతిష్ట అంటే ఏంటి, దేవస్థానం పూర్తి నిర్మాణం తర్వాత స్వామివారి విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం. కానీ ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల కిందే స్వామివారు వచ్చారు. ఎందుకంటే ఆ సైజ్ విగ్రహంలో గోపురం కట్టిన తర్వాత, మండపం నిర్మాణం తర్వాత లోపలికి వెళ్ళడానికి రాదు. సో 3 సంవత్సరాల ముందే స్వామివారు ఇక్కడ వచ్చారు. స్వామివారి నవధాన్యాల ఒడ్లలో స్వామివారి పూజలు చేసి స్వామివారిని దాన్ని కొలువు తీయడం జరిగింది. సో దాని తర్వాత మండపం నిర్మాణం జరిగింది. ఆయన ఇక్కడ వచ్చి ఉండి తనకు కావాల్సినట్టుగా అన్ని నిర్మాణం చేయించుకున్నారని చెప్పవచ్చు. ఐ ఫీల్ ఇట్ వెరీ లక్కీ సో టు బీ ఏ పార్ట్ ఆఫ్ మానేపల్లి ఫ్యామిలీ. ఓకే, ఈ జీవితంలో ఎలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామివారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఆయన కోరేది ఒకటే, అయ్యా మిగతా జీవితం కూడా స్వామివారి సేవలో ఉండే విధంగా చూసుకోవాలని ఉండాలనే కోరికతోనే మేము అంత కుటుంబం అంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో దట్స్ వాట్ వీ ఫీల్ బ్లెస్డ్ ఇన్ పార్ట్ చెప్పాలి. ఆయన సేవలో ఉన్నందుకు అదే ఆనందం. మీ అదృష్టమే అంతే, మీ మానేపల్లి ఫ్యామిలీకి అతను ఇచ్చిన అదృష్టం అనుకోవాలి మీరు అంతే. సో మీకు ఇందులోని అంటే బేసికల్గా ప్రామినెంట్ ఇందాక మీరు చెప్పారు టెంపుల్ సంబంధించి. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ ద తెలంగాణ. బిగ్గెస్ట్ అని చెప్పవచ్చు. ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని అంతే చెప్పుకోవచ్చు. సో అంటే మీకు అంటే జనరల్గా ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంత ఇన్వాల్వ్ అయ్యి 9 years కష్టపడి మీరు చేసినందుకు యూ మైట్ హ్యావ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. మీకేమైనా అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అనిపించారా? అంటే ఏదో ఒడిదుడుకు కావచ్చు, అతనే గట్టెక్కించి ఉండొచ్చు ఏదో టైంలో. చాలా ఉన్నాయండి అన్ని సంఘటనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక 7-8 years బిఫోర్ ఒక అనుకోని సంఘటన జరగడం జరిగింది. సో మై మదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో ఆల్ ద డోర్స్ వేర్ క్లోజ్డ్, నో హోప్స్ వేర్ దేర్. బట్ అది పూర్తిగా ఆయన పైన భారం వేయడం జరిగింది. అది దట్స్ అ వండర్ అని చెప్పవచ్చు. తను మళ్ళీ మా అమ్మని మాకు తిరిగి ఇవ్వడము. సో దట్స్ సంథింగ్ రియల్లీ విచ్ నోబడీ క్యాన్ డూ ఆర్ కెన్ ఎవర్ హ్యాపెన్. అది ఆ విధంగా మమ్మల్ని కుటుంబాన్ని ఆదుకున్నాడు ఆయన. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ అండ్ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పవచ్చు. అంతకంటే ఇంకేం కావాలి సార్ మీకు? మీరు సృష్టించిన మీ మదర్ గారిని మళ్ళీ దేవుడు మీకు చేతిలో పెట్టాడు అంటే అంతకంటే ఇంకేముంటుంది? పునర్జన్మ. అంతేనండి. సో అందుకే నాన్నగారు అమ్మగారు ఇక్కడికే వచ్చేసినట్టు. నాన్న అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు, ఆయన సేవలోనే ఉంటున్నారు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఇంకోటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ రీసెంట్ కాలంలో అంటే యువర్ బ్యాలెన్సింగ్ బోత్. ఐ మీన్ వీ డోంట్ వాంట్ టాక్ అబౌట్ యువర్ కమర్షియల్. ఐ మీన్ మీ బిజినెస్ గట్ట నేనేం మాట్లాడదలుచుకోలేదు. సో ఫ్యూచర్లో మీరు ఇంకేం చేద్దాం అనుకుంటారు అంటే ట్రస్ట్ ద్వారా? వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ ప్లాన్స్ ఆఫ్ ఫ్యూచర్ ప్లాన్స్? కమింగ్ అప్ టు దండి, దేవస్థానం నిర్మాణం జరిగింది. సో దీన్ని ముందుకు తీసుకెళ్లడం ఒక ఛాలెంజ్ ఫర్ us. అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అంటే నిత్యంగా అన్నదానం కానివ్వండి, వేదాలకు సంబంధించిన ఒక వేద పాఠశాల కానివ్వండి, ఈ ఫెసిలిటీస్ పెట్టడము అండ్ మెడికల్ సంబంధించిన ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే కోరిక. రాబోయే రోజుల్లో స్వామివారి దయతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. సో తప్పకుండా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద సొసైటీ తప్పకుండా విల్ డూ ఇట్. చాలా గ్రేట్ థింగ్ అండి అది మాత్రం. ఐ మీన్ వీ రియల్లీ అడ్మైర్ అబౌట్ వాట్ యువర్ డూయింగ్ టు ద సొసైటీ. ఒక్కటి అండి, ఆలస్యంగా కానీ ముందు కానీ ఒకటైతే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు జీవితంలో. అవునండి. ఎప్పుడైనా అండి మనిషి యొక్క మంచితనం మనతో ఉంటుంది. అండ్ కష్టంలో ఆదుకునేది డబ్బు కాదు, కష్టంలో ఆదుకునేది మన మంచితనం. అవునండి. సో వాట్ యు ఆర్ గివెన్ టు ద సొసైటీ
గాడ్ విల్ గివ్ బ్యాక్ అస్ టు ఇన్ అదర్ వే. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ అసలైన ఆస్తి ఆరోగ్యం. సో దట్స్ ద థింగ్స్ హ్యాస్ టు అండర్స్టాండ్. అవును, నేను ఎప్పుడు నాకు భగవద్గీతలో ఇష్టమైన కొటేషన్ అంటే అద్భావం తద్భావతి. మీరు ఎలా చేస్తే మీకు అలా బ్యాక్ వస్తుంది. 100% కరెక్ట్. అంతే, వాట్ యు గివ్ టు యువర్ సొసైటీ డెఫినెట్లీ కమ్స్ బ్యాక్. 100%. అంటే ఇంకొకటి అంటే అవుట్ ఆఫ్ దిస్ టెంపుల్ క్వశ్చన్, నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న వాటిలోని ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది యూత్ కూడా దే ఆర్ మోర్ టువర్డ్ ది స్పిరిచువల్ అండ్ ఆధ్యాత్మిక వెళ్తున్నారు. అది ఒక విధంగా మంచిదని చెప్పుకోవాలి. మన సనాతన ధర్మాన్ని కాపాడు గురించి కానీ డెఫినెట్గా అది గుడ్ మూవ్ ఇన్ ద ఇండియన్ టర్మ్స్. దాని మీద మీ థాట్స్? యాక్చువల్గా అండి ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్ అండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక మార్పు చూస్తున్నాము. సో రాబోయే రోజుల్లో మన కల్చర్ ఏంటి, మన ధర్మం ఏంటి అనేది తెలియాలి. ఎందుకంటే ద డేస్ హ్యావ్ చేంజ్ నౌ. ఇప్పుడు జనరేషన్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్, లైఫ్ అండ్ ప్రొఫెషన్ పైన కాన్సన్ట్రేట్ చేయడంతో దే వర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ వాట్ ఈజ్ అవర్ హిందూయిజం, వాట్ ఈజ్ ఆ ధర్మం ఏంటి అనేది మిస్ అవుతున్నారు. స్లోగా మార్పు చూస్తున్నాము. సో ఆ మార్పు రావాలి, యువతలోనే మార్పు వస్తే రాబోయే జనరేషన్స్ అందరూ కూడా మన ధర్మాన్ని కాపాడినట్టుగా అవుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు చాలామంది పని చేసేది కూడా అంతే. సో యువతకు మనది ఏంటి అని తెలియాలి. సో ఒక్కసారి అదేంటి అని తెలుసుకుంటే వన్స్ యూ టేస్ట్ ఇట్ 100% ఎల్లప్పుడు కూడా అందరూ కూడా సోమవారి సేవలో ఉంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇందులో టెంపుల్ గురించి మాట్లాడుకుంటే టెంపుల్ టైమింగ్స్ ఎప్పటి నుంచి సార్? మార్నింగ్. సో ఇప్పుడు 10వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అండి. మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. సో 10వ తారీఖు తర్వాత నుంచి సోమవారి అర్జిత సేవలు అన్నీ స్టార్ట్ అవుతాయి సుప్రభాతం నుంచి. సో ఎవ్రీ డైలీ క్యాలెండర్ ఉంటుంది, వీక్లీ క్యాలెండర్, మంత్లీ క్యాలెండర్, క్వార్టర్లీ క్యాలెండర్, ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది. సో సోమవారి నిత్యంగా జరిగే సేవలు జరుగుతాయి. సో దాని ప్రకారంగా టైమింగ్స్ ఉదయం 5 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. సో బేసికలీ మన సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన అన్నీ ఉంటాయి మొత్తం. యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో ఎలా జరుగుతాయి అన్నీ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ అన్నదానానికి ఎంతమంది కెపాసిటీ ఉంది సార్? సో ఇప్పుడు మేము చేసిన డైనింగ్ హాల్ అండ్ కిచెన్ వైజ్, డైనింగ్ హాల్ వచ్చేసి దాదాపు 1000 to 1200 మెంబర్స్ ఒక్కసారి భోజనం చేయొచ్చు. కిచెన్ కెపాసిటీ 5000 మెంబర్స్కి ఫుడ్ చేసే విధంగా కిచెన్ కెపాసిటీ ఇప్పుడు వరకు అయితే ఉంది. ఓకే. సో ఫ్రీ అన్నదానం బేసికల్గా. Obviously you'll do that. Everything is taken care by the trust. అండ్ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి సార్ ప్లానింగ్? మొన్న ప్రథమ బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. నార్మల్గా దేవస్థానం ఓపెనింగ్ కాగానే బ్రహ్మోత్సవాలు అంటే చాలా కష్టమైన పని, కానీ చెయ్యాలి అనే సంకల్పంతో చేశాము. సో ప్రథమ బ్రహ్మోత్సవాలకు కూడా చాలా భక్తుల రద్దీ ఉండే. సో చాలామంది చాలా ఆనందపడ్డారు. సో ఆఖరి రోజు చక్ర స్నానాలు కానివ్వండి, సోమవారి రథయాత్ర కానివ్వండి, చాలా కన్నుల విందుగా ఉండే. సో రియల్లీ అది చూస్తే యూ ఫీల్ ఇట్స్ బ్లెస్డ్. అంతేనా? ఓకే, రైట్ సార్. అంటే ఇంకా లాస్ట్లీ వాట్ ఎవర్ మీరు ఇంత వీఆర్ రియల్లీ అడ్మైర్ యూ యాజ్ మై ఫ్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ద సొసైటీ అనుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ టేక్ అవే మెసేజ్ ఫ్రమ్ దిస్ టెంపుల్ అండ్ వాట్ యూ వాంట్ టు గివ్ టు ద సొసైటీ? వన్ మెసేజ్ ఐ క్యాన్ షేర్ ఇట్ అండి. దేవుడి పైన నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఉంటేనే థింగ్స్ విల్ వర్కౌట్. అండ్ ఆయన పైన నమ్మకం ఉంటే తప్పకుండా జీవితంలో కావాల్సిన అన్నీ సాధించుకోవచ్చు. ఇట్స్ ఆల్ లైక్ ఎ సుప్రీం పవర్. సో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత పని ఉన్నా తప్పకుండా రోజుకి ఇంత సమయం కేటాయించి సోమవారి సేవలో ఉండడం అనేది కంపల్సరీ. ఆయన ఆశీస్సులు ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే. సూపర్. సో థ్యాంక్ యూ గోపి గారు. నాకు తెలుసు జనాలు చాలా రద్దీ ఉన్నారు. చాలా చాలా ఆనందం. అందరిని కోరేది ఒకటే, తప్పకుండా స్వర్ణగిరి టెంపుల్ రండి, స్వామివారి దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సో అది వ్యూవర్స్, ఈరోజు మీకు ఐ థింక్ ఒక ఐడియా వచ్చింది స్వర్ణగిరి టెంపుల్ గురించి, దాని వెనకాల ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ గురించి. సో ఖచ్చితంగా డూ విజిట్ దిస్ టెంపుల్, టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర, శ్రీమన్నారాయణ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా పొందండి. మీకు ఒక డిఫరెంట్ అనుభూతి కల్పిస్తుంది యాదాద్రి వచ్చినప్పటికీ, భువనగిరి హిల్స్, మన్నపల్లి హిల్స్లో. సో డెఫినెట్గా మీరు అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని స్వామివారికి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ.